హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో మనం ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పజిల్ చూద్దాం. ఓకే, సో మనం పజిల్ నెంబర్ 2కి వచ్చాం. తప్పకుండా పజిల్ నెంబర్ 1 చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఓకే, సో మీకు ఈ క్వశ్చన్ కానీ క్లియర్గా కనిపించకపోతే మాత్రం తప్పకుండా సెట్టింగ్స్లోని ఈ వీడియో సెట్టింగ్స్లో క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోండి, 480p పెట్టుకోండి. అప్పుడు మొత్తం క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఓకే, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో ఏమి ఇచ్చాడు మనకి? ఓకే, ABCDE and F are 6 representatives from different countries: China, India, Brazil, Russia, Canada and Spain, not necessarily in the same order. Okay, so 6 representatives అంటే ABCDEF, ఏ కంట్రీస్ నుంచి? ఈ 6 కంట్రీస్ నుంచి. ఓకే, each one is scheduled to represent his country on a different day of the week from Monday to Saturday. సో మండే నుంచి సాటర్డే వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు రిప్రజెంట్ చేస్తున్నారంట. ఓకే, సో మండే నుంచి సాటర్డే కరెక్ట్గా 6 days ఉన్నాయి, 6 representatives ఉన్నారు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్, ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ రష్యా ఈ షెడ్యూల్డ్ టు రిప్రజెంట్ హిస్ కంట్రీ ఆన్ థర్స్డే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఏమైనా సరే ఇప్పుడు మండే టు సాటర్డే అన్నాడు. సో ఫస్ట్ మండే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్యూస్డే, వచ్చేసి నెక్స్ట్ వెడ్నెస్డే, థర్స్డే, ఓకే, ఫ్రైడే అండ్ సాటర్డే. ఓకే, సో మొత్తం మనం ఈ 6 days తీసుకున్నాం. ఓకే, ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ రష్యా, ఓకే, ద వన్ హూ ఈజ్ ఫ్రమ్ రష్యా ఈజ్ షెడ్యూల్డ్ టు రిప్రజెంట్ హిస్ కంట్రీ ఆన్ థర్స్డే. సో థర్స్డే ఎవరు చెప్తున్నారంటే రష్యా. సో చూడండి, నేను రష్యాకి RU అని తీసుకున్నాను. ఓకే, ఫైన్. థర్స్డే వచ్చేసి రష్యా కంట్రీ అతను రిప్రజెంట్ చేస్తున్నాడంట. ఓకే, డి రిప్రజెంట్స్ హిస్ కంట్రీ ఆన్ ట్యూస్డే. డి ఎప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాడు? ట్యూస్డే. ఓకే, డి. ఓకే, ఏ ఈజ్ ఫ్రమ్ చైనా బట్ రిప్రజెంట్స్ నెయిదర్ ఆన్ వెన్స్డే నార్ ఆన్ సాటర్డే. సో మనకి ఏమి ఇచ్చాడు? ఏ వచ్చేసి చైనా అని ఇచ్చాడు. ఓకే, ఏ వచ్చేసి చైనా, కానీ ఏం ఇచ్చాడు? నెయిదర్ ఆన్ వెన్స్డే నార్ ఆన్ సాటర్డే. సో వెన్స్డే సాటర్డే ఈ 2 రోజులు ఎవరు ఏ రిప్రజెంట్ చేయట్లేదంట. రైట్, సో వెన్స్డే సాటర్డే ఏ రిప్రజెంట్ చేయట్లేదు అంటే ఇంకా మిగిలినవేంటి? ఈ 4 days. ఆల్రెడీ ట్యూస్డే డి ఉన్నాడు అండ్ థర్స్డే వచ్చి రష్యా అతను చెప్తున్నాడు, బట్ ఏ చైనా అతను అని చెప్పారు. సో మండే కానీ ఫ్రైడే కానీ ఛాన్సెస్ ఉన్నాయి ఏకి. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సి రిప్రజెంట్స్ నెయిదర్ రష్యా నార్ ఇండియా బట్ హ్యాస్ షెడ్యూల్డ్ హిస్ డే ఆన్ ఫ్రైడే. సో ఏమి ఇచ్చారు? సి వచ్చేసి ఫ్రైడే రిప్రజెంట్ చేస్తున్నాడు, బట్ రష్యా కాదు ఇండియా కాదు అన్నారు. సో మనకు క్లియర్గా తెలుసు, ఏం తెలుసు? ఏ ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ కూడా రాదు, ఇక్కడ కూడా రాదు, ఇక్కడ కూడా రాదు. సో మిగిలింది ఓన్లీ ఇదే. ఇందాకలో చెప్పుకున్నాం, ఏం చెప్పుకున్నాం? అయితే మండే కానీ ఫ్రైడే కానీ ఏ వస్తుందని చూసాం. సో ఇక్కడ ఫ్రైడే సి వస్తుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఏం తెలుసు? ఏ ఇక్కడ వస్తుంది అని తెలుసు. సో ఏ కంట్రీ? చైనా. సో ఏ వచ్చేసి చైనా అన్నమాట. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఏం వచ్చాడు? సి వచ్చేసి నెయిదర్ రష్యా నార్ ఇండియా అన్నాడు. సి వచ్చేసి నెయిదర్ రష్యా ఆల్రెడీ థర్స్డే ఉంది, నార్ ఇండియా కాదంట. సి వచ్చేసి ఇండియా కాదు. ఓకే, ఇండియా కాదు. ఓకే, ఇండియా కాదు, ఇంటూ మార్క్ పెట్టేసాం. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు? బి ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్ అండ్ ఈ ఈజ్ ఫ్రమ్ స్పెయిన్ అన్నాడు. సో ఏం ఇచ్చాడు? బి ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్ అంట. ఓకే, అండ్ ఈ ఈజ్ ఫ్రమ్ స్పెయిన్ అని చెప్పాడు. ఓకే, సో ఏమున్నాయి ఇక్కడ మనకి? బి ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్ అన్నాడు, ఈ ఈజ్ ఫ్రమ్ స్పెయిన్ అన్నాడు. సో బి కానీ ఈ కానీ ఇక్కడ రాదు. రైట్,
బి కానీ ఇక్కడ ఈ కానీ రాదు. సో బి ఇక్కడ రాకపోతే ఇంకా మిగిలింది ఏంటి? ఏ బిసిడిఈ, ఇంకా మిగిలింది ఓన్లీ ఎఫ్ అన్నమాట. ఓకే, సో ఓన్లీ ఎఫ్ మాత్రమే ఉంది. ఎఫ్ ఇక్కడ వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి ఇంకా మిగిలినవి ఏంటి? బిఈ. సో ఇక్కడ చూడండి, బికి బ్రెజిల్ ఉంది, ఈకి వచ్చేసి స్పెయిన్ ఉంది. రైట్, బికి బ్రెజిల్ ఉంది, ఈకి వచ్చేసి స్పెయిన్ ఉంది. సో మిగిలిన కంట్రీస్ ఏంటి? మిగిలిన కంట్రీస్ ఏంటి? బ్రెజిల్, స్పెయిన్, ఇక్కడ ఆల్రెడీ చైనా అయిపోయింది, రష్యా కూడా అయిపోయింది. సో చైనా అయిపోయింది, రష్యా అయిపోయింది, ఇంకేంటి? బ్రెజిల్, స్పెయిన్ వచ్చి బిఈవి. సో బ్రెజిల్, స్పెయిన్ అయిపోయి, సో ఇంకా మిగిలిన కెనడా, ఇండియా. సో ఇది ఇండియా కాదు అంటే సి ఏంటవుతుంది? ఇంకా ఆటోమేటిక్గా కెనడా అవుతుంది. ఓకే, సో కెనడా. కెనడా అయితే ఇంకా ఆటోమేటిక్ డి ఏమవుతుంది? ఇండియా అవుతుంది. ఓకే, సో డి వచ్చేసి ఇండియా. ఓకే, సో ఇంకా మిగిలినవి ఏంటి మనకి? బిఈ మిగిలింది. ఒక్కసారి అసలు బి గురించి, ఈ గురించి ఇక్కడ ఎక్కడైనా చెప్పారా? అసలు ఎక్కడ చెప్పలేదు. పోనీ బ్రెజిల్ గురించి, స్పెయిన్ గురించి అయినా చెప్పారా? సో ఇక్కడ కూడా మనకి ఎక్కడా కూడా మనకి చెప్పలేదు. అసలు బి గురించి, ఈ గురించి చెప్పలేదు కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా మనం ఏం చెప్పచ్చు? మనకి క్వశ్చన్స్లో అడుగుతారనమాట. ఏమడుగుతారు? ఎయిదర్ ఆర్ కేసెస్ని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ 2లో ఓకే, వెన్స్డే, సాటర్డే చూసుకుంటే అయితే బి బ్రెజిల్ వెన్స్డే వస్తుంది, లేదా బి బ్రెజిల్ సాటర్డే వస్తుంది. ఓకే, సో బి బ్రెజిల్ వెన్స్డే వస్తే ఈ స్పెయిన్ సాటర్డే వస్తుంది. అలాగే బి బ్రెజిల్ సాటర్డే వస్తే ఈ స్పెయిన్ వెన్స్డే వస్తుంది. ఓకే, సో ఇలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే, ఒకవేళ బ్రెజిల్ వెన్స్డే వస్తాయి, స్పెయిన్ స్పెయిన్ రిప్రజెంటేటివ్ ఎప్పుడు వస్తాడు? సాటర్డే. సో అలా అడగచ్చు అనమాట. ఓకే, సో ఇలాగా మనం సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. ఓకే ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు మెయిల్ చేయండి ఆర్ కింద కామెంట్ చేయండి. అండ్ మీ దగ్గర ఏమైనా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉన్నా సరే తప్పకుండా నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ కింద కామెంట్ చేయొచ్చు. ఓకే, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.